నేను తెలంగాణ ప్రజలను, ముఖ్యంగా ఉపాధ్యాయులను, పట్టభద్రులను కోరుతా ఉన్నాను. గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము అనేక కార్యక్రమాల కింద ఖర్చు చేయడం జరిగింది. అది పేద ప్రాడికి ఇచ్చేటువంటి, ప్రతి నెలకు ఇచ్చేటువంటి 5 కేజీల బియ్యం నుంచి మొదలు పెడితే డిఫెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ వరకు, జాతీయ రహదారుల నిర్మాణం వరకు, రైల్వే నెట్వర్క్ పెంచే వరకు, రైల్వే స్టేషన్ అభివృద్ధి వరకు, ఎరువుల ఫ్యాక్టరీ నిర్మాణం వరకు అన్ని రకాలుగా సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కోసం ఖర్చు చేయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అనేక బ్యాంకులు కావచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, సుమారు 10 లక్షల కోట్ల రుణ సౌకర్యం కూడా తెలంగాణకి ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం, మన జహీరాబాద్లో జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ, దానికి దేశవ్యాప్తంగా 17 స్మార్ట్ సిటీస్, ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ డిక్లేర్ చేస్తే అందులో తెలంగాణకు రావడం జరిగింది ఒకటి. అది జహీరాబాద్లో రావడం చాలా సంతోషం. 7 మెగా టెక్స్టైల్ పార్కులు 7 కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే అది తెలంగాణకు వరంగల్లో ఒక టెక్స్టైల్ పార్క్ రావడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు జాతీయ రహదారుల నిర్మాణం కోసం మరి ఈరోజు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతాము. ఇటీవల దేశవ్యాప్తంగా 17 నవోదయ విద్యా సంస్థలు వస్తే అత్యధికమైనటువంటి నవోదయ విద్యా సంస్థలు ఈరోజు 8 వచ్చాయి తెలంగాణకు. అందులో ఒకటి సంగారెడ్డి కూడా మరి ప్రారంభించిన విషయాన్ని, మెదక్ పార్లమెంట్లో వచ్చిన విషయాన్ని మనం చేస్తున్నాం. అంతేకాకుండా సుమారు 84,492 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైల్వేల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. అవి ఎలక్ట్రిఫికేషన్ చేయడం కానీ, సింగిల్ లైన్ ఉంటే డబ్లింగ్ చేయడం కానీ, డబ్లింగ్ ఉంటే ట్రిప్లింగ్ చేయడం కానీ, రైల్వే స్టేషన్లు ఆధునీకరించడం కానీ, 5 వందే భారత్ ట్రైన్లు ప్రారంభించడం కానీ, ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే ఎయిర్పోర్ట్ లాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఆ రకంగా మారబోతుంది. ఇప్పటికే చర్లపల్లి రైల్వే స్టేషన్ ఆ రకంగా అభివృద్ధి చేశాం. అంతేకాకుండా ఈరోజు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కోచ్లు, రైల్వే ఇంజన్లు కూడా తయారు చేసే విధంగా, వ్యాగన్లు తయారు చేసే విధంగా ప్రధానమంత్రి గారు భూమి పూజ చేశారు. అది వచ్చే సంవత్సరం ఈ యొక్క కోచ్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు నాంపల్లి రైల్వే స్టేషను 327 కోట్ల రూపాయలు, సికింద్రాబాద్ రైల్వే స్టేషను మనం అందరం ఉపయోగించుకుంటాము, సుమారు 720 కోట్ల రూపాయలు. అదేవిధంగా లింగంపల్లి రైల్వే స్టేషన్ మనకు చాలా దగ్గర అవుతుంది. అది 310 కోట్ల రూపాయలతోటి లింగంపల్లి రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరిస్తున్నామని సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మన ఉమ్మడి మెదక్ జిల్లాలో కొమరవెల్లి మల్లన్న సన్నిధిలో భక్తుల కోసము మరి ప్రధానమంత్రి గారు స్వయంగా జోక్యం చేసుకొని అక్కడ రైల్వే నెట్వర్క్ ఉండే విధంగా కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు స్వయంగా వచ్చి ఆ యొక్క రైల్వే స్టేషన్కు నిర్మాణానికి భూమి పూజ చేశారు. అదే కాకుండా మరి ఈ యొక్క ఎన్టీపీసీ ఆధ్వర్యంలో సుమారు 1600 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు జరుగుతూ ఉంది. ఇప్పటికే 800 మెగావాట్ల
విద్యుత్ ఉత్పత్తి తెలంగాణ కోసం ప్రారంభమైంది. దానికి ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ఆ యొక్క ఉత్పత్తి అవుతున్నటువంటి 400 800 సంబంధించినటువంటి 2 ప్లాంట్లను వారు ప్రారంభించడం జరిగింది. మరొక 800 మెగావాట్లతో కూడినటువంటి 2 ప్లాంట్లను 400 త్వరలోనే ప్రధానమంత్రి గారు ప్రారంభిస్తారు. సుమారు 11,000 కోట్ల రూపాయలు తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణలోనే నీటి మీద తేలియాడేటువంటి బిగ్గెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్టు అది తెలంగాణలో ప్రారంభించాము. అది రామగుండంలో ఉత్పత్తి కూడా పూర్తయింది, ఉత్పత్తి కూడా ప్రారంభించింది. దాన్ని కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా ప్రారంభించారు. నీటి మీద తేలాడేటువంటి సోలార్ పవర్ ప్లాంట్ ఇప్పటివరకు ఇంత పెద్ద ప్లాంటు దేశంలో ఎక్కడా కూడా లేదు, అది తెలంగాణలో ఉంది. అదేవిధంగా రామగుండంలో యూరియా ఉత్పత్తి పరిశ్రమ సుమారు 6,400 కోట్ల రూపాయలతోటి ప్రధానమంత్రి గారు భూమి పూజ చేశారు. ప్రధానమంత్రి గారే దాన్ని తెలంగాణ రైతులకు అంకితం చేశాడు. అది ఉత్పత్తి జరుగుతూ ఉందన్న విషయాన్ని సందర్భంగా స్వయంగా వచ్చి ప్రధానమంత్రి గారు భూమి పూజ చేశారు. ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ఆ ఉత్పత్తి ఫ్యాక్టరీని కూడా డెడికేట్ చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా అమృత్ పథకం కింద తెలంగాణకు సుమారు 3,700 కోట్లు వస్తాయి. అందులో మెదక్ జిల్లా కూడా 200 కోట్లకు పైగా మెదక్ జిల్లాలో కూడా అమృత్ పథకం కింద అర్బన్ ఏరియా డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి కింద ఇప్పటి వరకు సుమారు 15,000 కోట్ల రూపాయలు తెలంగాణ రైతులకు సన్మాన్ నిధి కింద ఇవ్వడం జరుగుతూ ఉంది. తెలంగాణ రైతులకు ఎరువుల మీద అందించినటువంటి సబ్సిడీ ఈ 10 సంవత్సరాలలో 60,000 కోట్లకు మించి తెలంగాణ రైతులకు ఎరువుల మీద యూరియా మీద కానీ డిఏపి మీద కానీ అది ఈరోజు అందిస్తూ ఉన్నామన్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు కొద్ది నిధుల కొరతతో 11 ఇరిగేషన్ ప్రాజెక్టులు మరి ఆగిపోతే దానికోసము సుమారు 1,300 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం ఖర్చు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా మరి పూర్తి చేసిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈరోజు గ్రామ పంచాయతీలకు 14వ 15వ ఆర్థిక సంఘం నిధులు మరి సుమారు 15,000 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి స్థానిక సంస్థలకు మున్సిపాలిటీస్ కూడా సుమారు 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపాలిటీల కోసం ఖర్చు చేసిన విషయాన్ని మనం చేస్తున్నాను. అదేవిధంగా ఎయిమ్స్ బీబీ నగర్లో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్కు సుమారు 1,366 కోట్ల రూపాయలు 1,366 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ మెడికల్ కాలేజీ అత్యంత ఆధునికమైనటువంటి పద్ధతిలో మెడికల్ కాలేజీ ప్రారంభించాము. ఈరోజు విజయవంతంగా 3వ సంవత్సరం కూడా పూర్తయింది. కొత్త బిల్డింగ్ కూడా వేగవంతంగా ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారు. ఈ యొక్క సంవత్సరం డిసెంబర్ లోపల ఆ యొక్క ఎయిమ్స్ హాస్పిటల్ కూడా అద్భుతమైనటువంటి హాస్పిటల్, తెలంగాణలో ఇంత పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ తలదనే విధంగా అద్భుతమైనటువంటి భవనాలతో ఈరోజు వస్తూ ఉంది. ఈ సంవత్సరం ఎండింగ్ లోపల దాన్ని కూడా డెడికేట్ చేస్తామని ఈ సందర్భంగా మనవేస్తున్నాము. ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ కూడా ఈరోజు అది కూడా మరి అద్భుతంగా పనిచేస్తూ ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. నేషనల్ హెల్త్ మిషన్ కింద ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి 11,000 కోట్ల రూపాయలు మరి మంజూరు చేయడం జరిగింది, ఖర్చు చేయడం జరిగింది. అది జరుగుతున్న విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాను. అంతేకాకుండా మరి మనిరేగా కింద తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు 32,000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము పేద కార్మికుల కోసము, కార్మికుల ఉపాధి కోసము ఖర్చు పెట్టిన విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాను.
ఐఐటి హైదరాబాదు 2050 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఈ రకంగా చెప్పుకుంటూ పోతే సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీకి సుమారు 900 కోట్ల రూపాయలతోటి ఆ యొక్క సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ మంజూరైంది. టెంపరరీ క్యాంపస్ ప్రారంభమైంది. ఇంకా భూమి పూర్తి కేటాయింపులు రాష్ట్ర ప్రభుత్వం చేసినట్లయితే ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి సమ్మక్క సారక్క విశ్వవిద్యాలయానికి భూమి పూజ చేయనున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మరి అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వము ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు చేస్తూ ఉంది. మీకు అందరికీ తెలుసు, ఈరోజు రేషన్ ఏదైతే ఉచిత బియ్యం మీద 30,000 కోట్ల రూపాయలు తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. దేశవ్యాప్తంగా 83 కోట్ల పేద ప్రజలకు నెలకు 5 కేజీల చొప్పున బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అందులో తెలంగాణలో సుమారు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది, మొత్తము తెలంగాణలో వరి ధాన్యం సేకరణ కోసము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,52,000 కోట్ల రూపాయలు వరి ధాన్యం సేకరణ కోసము కేంద్ర ప్రభుత్వము ఖర్చు చేసిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. పత్తి కాటన్ కొనుగోలు కోసం కూడా కేంద్ర ప్రభుత్వము 41,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఇటీవలనే మరి టర్మరిక్ నేషనల్ టర్మరిక్ బోర్డు, జాతీయ పసుపు బోర్డు కూడా మరి గతంలో ప్రధానమంత్రి గారు ప్రకటించారు. ఇటీవలనే దాని యొక్క కార్యక్రమాలు కూడా ప్రారంభమైన విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ రకంగా అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పనిచేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో చాలా దురదృష్టము, మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము దశ దిశ లేకుండా పనిచేస్తూ ఉంది. వారు ప్రకటించినటువంటి గ్యారంటీలకు, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు, వాటిని నెరవేర్చడానికి, వాటిని అమలు చేయడానికి ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇచ్చేదేమో హామీలు, వాళ్ళు అంటున్నారు ఈ హామీలు అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వము నేను ఇంతకుముందు చెప్పినట్టు అనేక పథకాలు స్వయంగా అమలు చేస్తాం. అది ప్రధానమంత్రి సడక్ యోజన, గ్రామాలలో సడక్ యోజన కావచ్చు, ప్రతి పేదవాడింటికి టాయిలెట్ నిర్మాణం కావచ్చు, లేకపోతే దేశంలో 4 కోట్ల ఇళ్ల నిర్మాణం కావచ్చు, మరొక 3 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టే విషయంలో కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం స్వయంగా చేస్తాం. కేంద్ర ప్రభుత్వము తనకున్నటువంటి వనరుల కోసము ఆ ప్రభుత్వం కూడా అనేక రకాల పథకాలు వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి పథకాలు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది. కాబట్టి ఆ రకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. తెలంగాణ మరి ఆర్థిక సంక్షోభం ఎంతో దూరంలో లేదు, ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది. 1వ తేదీ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ సెటిల్మెంట్ కూడా చేయలేనటువంటి పరిస్థితి, డిఏలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరి ఈ రకంగా ఉద్యోగుల వేతన సవరణ కమిటీ కూడా ఇంతవరకు కాన్స్టిట్యూట్ చేయనటువంటి పరిస్థితి ఈరోజు అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇంతవరకు టీచర్ ఉద్యోగాల భర్తీ విషయంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది. డిఎస్సి ఎక్కడ కూడా అమలు చేస్తలేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ ప్రభుత్వానికి షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.